హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత యథాతథం అధ్యాయం 2 శ్లోకం 2. శ్రీ భగవాను వాచ కుతస్త్వా కష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుస్తమస్వర్గ్య మకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు పలికినాడు, అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడ నుండి వచ్చాయి? జీవితము విలువను తెలిసిన వానికి ఇవి ఏమాత్రము తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా శ్రీ భగవాను వాచ అన్నటువంటి సంబోధన కృష్ణ భగవానుడికి వాడడం జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో ఏంటి అంటే చాలామందికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, అవగాహన అనేది శాస్త్రపరంగా భగవంతుడి గురించి తెలియని దాని వలన సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా భగవాన్ అనేటువంటి పదాన్ని చాలా విరివిగా వాడేస్తూ ఉంటాం. కానీ అది చాలా చాలా అపరాధం. ఎందువల్ల అంటే భగవంతుడు కృష్ణస్తు భగవాను స్వయం, కృష్ణుడే భగవంతుడు. భగ్ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగినవాడు. షడైశ్వర్యస్య సమగ్రస్య, షడైశ్వర్యాలు సమగ్రస్య, సంపూర్ణంగా అన్ని సమయాలలో కూడా కలిగినటువంటి వాడే భగవాన్. ఈరోజు చాలామంది భగవాన్ అనే పదాన్ని వాడుకుంటారు. కానీ భగవాన్ అంటే అన్ని ఆయన ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి. సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తిని భగవాన్ అని చెప్పాలి. అందుకని ఆ షడైశ్వర్యాలు ఏంటి? సంపూర్ణమైనటువంటి శక్తివంతుడు ఆయన. చాలామంది చెప్తూ ఉంటారు, భగవంతుడు తపస్సు చేసి భగవంతుడయ్యాడు, మీరు కూడా తపస్సు చేస్తే భగవాన్ అయిపోతారు. మరి పుట్టుకకు ముందే దేవకీ వసుదేవులకు చెరసాలలో శంకుచక్ర కథా పద్మాలతోటి దర్శనమిచ్చి నేను మీ కుమారుడిగా అవతరించబోతూ ఉన్నాను అని చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన అవతరణకు ముందే భగవంతుడు, మరి అవతరించిన తర్వాత తపస్సు చేసి శక్తులను సంపాదించాడు. అంటే చాలా చాలా చిన్న వయసులో పూతన్ను సంహరించాడు, చాలా పెద్ద రాక్షసి. తర్వాత 7 సంవత్సరాల వయసులో గిరిగోవర్ధన పర్వతాన్ని చిటికెన వేల మీద ఎత్తి నిలబడ్డాడు భగవంతుడు. స్వామి ప్రభుపాదుల వారు చెప్తారు, ఎవరన్నా నేను భగవాన్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉంటే మీరు ఆ వ్యక్తికి ఒకే ఒక పరీక్ష పెట్టండి. ఏంటి ఆ పరీక్ష అంటే, బరువెత్తాల్సిన అవసరం లేదు, 7 రోజులు తన చెయ్యి పైకెత్తి నిలబెడమని చెప్పండి, మేము నిన్ను భగవాన్గా అంగీకరిస్తామని చెప్పండి. వీలవుతుందా? 7 గంటలు నిలబడలేరు ఎవరు. ప్రాక్టీస్ చేయండి, ప్రయత్నం చేయండి. తర్వాత సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? వేదేశ హి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విధైవ చాహం. వేదాల ద్వారా ఎవరినయ్యా నువ్వు అర్థం చేసుకుంటావు అంటే నన్నే, ఆ వేదాలను రచించింది కూడా నేనే అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉంటున్నాడు. అంటే అంత గొప్ప జ్ఞానవంతుడు భగవంతుడు. చాలామందికి సందేహం కలుగుతుంది, ఏంటి అంటే భగవద్గీత చూడ్డానికి ఇంత పెద్దదిగా ఉంది, మరి కురుక్షేత్ర సంగ్రామం రణరంగం, ఇరు సైన్యాలు ఇరుపక్షాన ఉన్నప్పుడు ఇంత పెద్ద జ్ఞాన చర్చ జరుగుంటుందా? కానీ మనం గుర్తించాల్సింది చరిత్ర ఏం చెప్తుంది అంటే ప్రశ్న సమాధానం. దాన్ని అర్థం చేసుకునే బుర్ర మనకు లేదు కాబట్టి
గురువులు దానికి వివరణ ఇస్తున్నారు కాబట్టి అది సంపుటం పెరిగింది, పుస్తకం పెద్దదిగా కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే కేవలం ప్రశ్న సమాధానం ఇది అక్కడ జరిగింది అనమాట. అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, తనలో ఉన్నటువంటి సందేహాలను ఆయన కృష్ణుడిని అడుగుతూ ఉన్నారు, కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. చరిత్ర ఏం చెప్తుంది అంటే 45 నిమిషాల్లో ఈ యొక్క సంవాదం అంతా కూడా అర్జునుడు కృష్ణుని యొక్క సంవాదము ఆ కురుక్షేత్ర రణరంగంలో జరిగింది అని చెప్తూ ఉన్నారనమాట. సో సంపూర్ణమైనటువంటి శక్తివంతుడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు. మీరు జ్ఞానం ఎటువంటిది అంటే భాగవతంలో భగవంతుడు చెప్తాడు, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం ఏదైతే ఉందో వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఎవరిచ్చారయ్యా అంటే భగవత్ ప్రణీతం, భగవంతుడిచ్చాడు. ఎవరైనా అంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలరు అంటే అది ఖచ్చితంగా ఒక మానవాతీతమైన శక్తి, అది భగవంతుడు. మళ్ళా దాన్ని ఆ మానవాతీత శక్తి అనేదో ఊహించుకొని గాల్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మానవాతీత శక్తి ఎవరయ్యా అంటే కృష్ణస్తు భగవాను స్వయం. ఋగ్వేదం చెప్తుంది తద్విష్ణోర్ పరమం పదం. సో అక్కడ కూడా కన్ఫ్యూజన్ కి తావులేదు, ఎవరన్నటువంటిది క్వశ్చన్ మార్క్ లేదనమాట. ఎందువల్ల అంటే చాలా మంది ఏదో శక్తి అంటూ ఉంటారు. ఆ శక్తి ఏమిటి అన్నటువంటిది శాస్త్రాల్లో స్పష్టంగా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఒక యంత్రాన్ని సృష్టించిన వ్యక్తి దాన్ని మాన్యువల్ ఇస్తారు, ఎవరు అంటే వాళ్ళు ఇవ్వడానికి కుదరదు అనమాట. అట్లాగే ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడిచ్చినటువంటిది జ్ఞానం. అందుకల్లా వేదాల్లో మీరు గమనించినట్లయితే, పురాణాల్లో గమనించినట్లయితే సూర్యుడికి చంద్రుడికి దూరం ఏంటి, భూమికి సూర్యుడికి దూరం ఏంటి, తర్వాత తల్లి గర్భంలో ఇప్పుడు స్కానింగ్ మిషన్లు రీసెంట్గా కనుక్కున్నారు. ఎప్పుడో శాస్త్రాల్లో పిండం ఆవిర్భావం ఎట్లా జరుగుతుంది, దాని తర్వాత ఎట్లాగా మొదటి నెలలో పరివర్తన జరుగుతుంది, రెండో నెలలో పరివర్తన ఎట్లా జరుగుతుంది, మూడో నెలలో ఎట్లా పరివర్తన జరుగుతుంది. ఎప్పుడో వేల సంవత్సరాల క్రిందట తమిళనాడులో ఒక దేవస్థానం కడితే ఆ దేవస్థానం మీద ఇవన్నీ కూడా చెక్కున్నారనమాట. అంటే గర్భం ఎట్లా దాలుస్తారు తల్లి, ఆ తల్లి గర్భంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఇవన్నీ ఆ దేవస్థానం మీద ఎన్నో వేల సంవత్సరాల కిందట. అంటే ఎప్పుడు ఈ స్కానింగ్ మిషన్లు కనుక్కోక ముందే చిత్రాలుగా రాళ్ల మీద చెక్కి ఉన్నారు. ఈ నవమాసాలు తల్లి గర్భంలో జరిగే పరివర్తనలన్నీ కూడా ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఏ రకంగా చెక్కగలిగారు, శాస్త్రాల్లో ఉంది కాబట్టి దాన్ని అనుసరించి వాళ్ళు చెక్కగలిగారు. ఆ జ్ఞానానికి ఇప్పుడు స్కానింగ్ ద్వారా వీళ్ళు చూసేటువంటి జ్ఞానానికి ఏమన్నా తేడా ఉందా? ఏం లేదు కదా. అక్కడ వేల సంవత్సరాల క్రిందట ఏదైతే ఉందో అదే ఇప్పుడు స్కానింగ్ మిషన్ ద్వారా కూడా వీళ్ళు చెప్పేది కూడా మ్యాచ్ అవుతూ ఉంది. తర్వాత వరల్డ్ సైన్స్ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పరిశోధనలు చేశారు. దేనికోసం చేశారో తెలుసా? జీవకోటి ఎంతమంది, జీవజాతులు ఎంతమంది అని పరిశోధనలు చేశారు. మరి వాళ్ళు పరిశోధనలు చేసినప్పుడు వాళ్ళకి అది అంతుపట్టకుండా ఉండింది. రీసెంట్గా దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఏమని కన్ఫర్మ్ చేశారు? ఎన్నో లక్షల సంవత్సరాల క్రిందట అగ్ని పురాణంలో సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రాసి ఉన్నారు. అదే ఇప్పుడు వరల్డ్ సైన్స్ కూడా దాన్ని అంగీకరించింది, అది సత్యమని. అంటే అర్థం ఏంటి? సృష్టికర్త రాసినటువంటి ఈ జ్ఞానం అన్నీ ఉన్నాయి, దాంట్లో లేనిదేమీ లేదు. అణుబాంబు ఎట్లా తయారు చేయాలో అన్నటువంటిది కూడా ఎప్పుడో ఉంది. వైద్యం గురించి ఉంది, అన్నిటి గురించి ఉన్నాయి. ఇంతకుముందు ఈ స్టెటస్కోపులు, స్కానింగ్ మిషన్లు ఇవన్నీ ఇప్పుడు వాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఏంటి? నాడి చూసి శరీరంలో ప్రాబ్లం ఏంటి అని చెప్పేటువంటి గొప్ప వైద్య విద్య పురాతన కాలంలోనే ఉంది. అంటే సంపూర్ణ జ్ఞానవంతుడు భగవంతుడు, ఆయన ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఎప్పుడో ఇచ్చాడు. సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు, తర్వాత సంపూర్ణమైనటువంటి సౌందర్యవంతుడు. ఈ సృష్టిలో ఏ అందమైనా కానీ
ఆ అందానికి మూలం ఎవరయ్యా అంటే ఆ భగవంతుడు. ఆయన నుంచే వచ్చింది. స్వామి ప్రభుపాదుల వారు అందుకే చెప్తారు, ఏ అందమైంది నువ్వు చూసినా కానీ అరే ఇదే ఇంత అందంగా ఉంటే ఆ అందాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఇంకెంత సౌందర్యవంతుడో అని మనం భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకోవాలా. ఆయన సౌందర్యం ఎంత గొప్పదయ్యా అంటే బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అంటూ ఉన్నారంట. ఏమని అంటున్నారంటే, బ్రహ్మ నీకు అసలు సృష్టించడం తెలుసయ్యా, కనురెప్పలు ఎందుకు పెట్టావయ్యా, క్షణకాలం ఆ కనురెప్పలు మూసినప్పుడు ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే, ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూసి ధరించి ఉండేవాళ్ళం కదా అని చెప్పి గోపికలు అంటున్నారంట. అంత రూపలావణ్యం భగవంతునిది. శక్తివంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు, తర్వాత సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనదే. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిదే. ఆయన ఐశ్వర్యం అంత గొప్పది. భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మనకు ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మచ్చుకు చూపించడం కోసం మానవాతీతమైనటువంటి శక్తులను ప్రదర్శించడం జరుగుతుంది. 16,108 భార్యలను పరిణయమాడిన భగవంతుడు 16,108 భార్యలకు ద్వారకలో 16,108 అంతఃపురాలు కట్టించారంట. వారిని వివాహమాడినప్పుడు 16,000 మంది రాజకన్యలను వివాహము ఒకే ముహూర్తంలో భగవంతుడు వివాహమాడితే 16,000 కృష్ణులు ఏకకాలంలో ఉన్నారు. ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోలేదు. వారితో పాటు కృష్ణ భగవానునితో పాటు ఆయన యొక్క పరివారం అంతా కూడా 16,000గా విస్తరించి ప్రతి కళ్యాణ మంటపంలో వేదిక దగ్గర కూడా కృష్ణుడు, వారి బంధువులు కూడా అందరూ ఉన్నారు అక్కడ. అది భగవంతుని యొక్క ఐశ్వర్యము, భగవంతుని యొక్క ఐశ్వర్యం. తర్వాత ఇంకొక లక్షణం కీర్తివంతుడు. భగవంతుడు కీర్తివంతుడు. ఈ భూమండలంలోనే కాదు, ఆయన్ని ఏమన్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఎన్నో బ్రహ్మాండాల్లో ఆయన కీర్తి గురించి చర్చ జరుగుతూనే ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. సో అందువల్ల ఆయన కీర్తి, ఒక ఊరిలో ఒక వ్యక్తి గొప్ప పేరు ఉండొచ్చు, పక్క ఊర్లో ఆయన తెలియకపోవచ్చు. కానీ భగవంతుడు అట్ట కాదు, అన్ని బ్రహ్మాండాల్లో కూడా ఆయన్ని కీర్తిస్తూనే ఉంటారు. అంత గొప్ప కీర్తివంతుడు భగవంతుడు. తర్వాత సంపూర్ణ వైరాగ్యవంతుడు. ఇక్కడ చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఒక్కోసారి గుళ్ళో దొంగతనం జరిగింది, ఆయన కాసులను ఆయనే కాపాడుకోవచ్చు కదా, ఇదెందుకు జరిగింది, అది ఇదేనిటువంటి ప్రశ్నలు. భగవంతుడు వైరాగ్యవంతుడు. ఆయన ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించారు. మనల్ని ఎందుకు ఈ భౌతిక జగత్తును సృష్టించారు అంటే, మనం కోరుకున్నాం నీ ప్రమేయం లేకుండా నేను స్వతంత్రంగా ఉండాలి. ఓకే, అందుకోసం స్వతంత్రంగా ఉండడం కోసం మన కోసం మనం కోరికను గౌరవించి ఈ భౌతిక జగత్తును సృష్టించారు. ఇక్కడ కర్మ సిద్ధాంతం నడుస్తుంది. పాపం చేస్తే దానికి పర్యవసానం కష్టం అనుభవిస్తారు, పుణ్యం చేస్తే దాని పర్యవసానం సుఖం అనుభవిస్తారు. నేను ఇంటర్ఫేర్ మనం, నువ్వు ఏం సంపాదించుకుంటావో దాన్ని బట్టి, నువ్వు చేసుకున్న కర్మను బట్టి నా దేవాలయంలో దొంగతనం చేసినా కానీ నువ్వు పట్టుపడకుండా ఉండేటువంటి కర్మ నువ్వు చేసావంటే నేను దాన్ని కూడా అనుమతిస్తాను. సంపూర్ణ వైరాగ్యవంతుడు, ఏం పట్టించుకోడు స్వామి, తటస్థంగా ఉంటాడు. ఎందువల్ల మనలాంటి జీవుల యొక్క కోరికను గౌరవించి మనకు స్వతంత్రతను ఇచ్చాడు కాబట్టి ఆయన పట్టించుకోకుండా, ఇంటర్ఫేర్ కాకుండా సంపూర్ణ వైరాగ్యవంతుడిలాగా ఉంటాడు. అన్నీ పట్టించుకుంటే అప్పుడు మనం ఏమవుతాం, స్వతంత్రమైన జీవులు అవ్వం. అప్పుడు మనం రాబోట్ అవుతాం. రాబోట్ ఏంటి అంటే, మనం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే దాని ప్రకారం అది నడుచుకుంటుంది, దాంట్లో పెద్ద విశేషమేం లేదు. కానీ మనం రాబోట్స్ కాదు. భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు, ఆయన అంశలుగా అణు ఆత్మలం మనం. ఆయనకి ఏ రకంగా స్వతంత్రత ఉందో మనకు స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతను గౌరవించి నువ్వు ఒకవేళ పుణ్యం చేసుకుంటే, మనం ఏంటి అంటే ఇద్దరు స్నేహితులు ఉంటారు, ఒకరికొక సహాయం చేసుకుంటారు. ఏదన్నా పడలేదనుకోండి, ఏదో నాది నాకు ఇచ్చే అని చెప్పి పిక్కునేస్తారు వాడి దగ్గర నుంచి. భగవంతుడు అట్టు కాదు. నువ్వు కర్మ చేసుకున్నావా,
నేను ఇంటర్ఫియర్ కాను. అది నా దేవాలయంలో దొంగతనం చేసినా కానీ నేను తటస్థంగా ఉంటాను. నీ కర్మ అయిపోయిన తర్వాత పుణ్యకర్మ క్షీణే పుణ్యే మృత్యులోకే, పుణ్యం క్షీణిస్తే అప్పుడు నువ్వు చేసిన పాపానికి మళ్ళా కష్టాలు అనుభవించాలి. ఆ కర్మ సిద్ధాంతం ఇక్కడ నడుస్తుంది, కానీ నేను మాత్రం ఇంటర్ఫియర్ కాను. ఎందువల్లంటే ఆధ్యాత్మిక జగత్తులో నీ యొక్క ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నేను ఉండాలా అని కోరికతోటి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో అందువల్ల సంపూర్ణ వైరాగ్యవంతుడు. షడైశ్వర్యస్య సమగ్రస్య, ఈ షడైశ్వర్యాలు సంపూర్ణంగా సర్వావస్థల యందు అన్ని సమయాల్లో కూడా ఎవరు కలిగి ఉంటారో ఆ వ్యక్తిని భగవాన్ అనే దానికి అవకాశం ఉంది. అంతేగాని ఆయన భగవాన్ అంటాడు, ఆయన నెత్తి మీద జుట్టు రాలిపోయేదానికి కూడా ఆయన కంట్రోల్ ఉండదన్నమాట. ఆయన ఎట్ట అవుతాడండి భగవంతుడు? కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? క్రీగంటి చూపు, కన్ను రెప్ప పైకట్ల ఎత్తితే కనుబొమ్మ 33,000 కోట్ల దేవతలు టకటక వాళ్ళ పనులు చేసుకొని పోతూ ఉంటారంట. ఎవరు కూడా తప్పిదం చేయడానికి లేదు. అది భగవంతుని యొక్క ఐశ్వర్యము, శక్తి. అందువల్ల శాస్త్రపరంగా భగవంతుడు ఎవరు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సరే, భగవాన్ అనేది మనం చర్చించేసుకున్నాం, ఈ లక్షణాలన్నీ ఉండాలా. మరి ఎవరు భగవంతుడు? మరి బ్రహ్మ భగవంతుడా, లేకపోతే శివుడు భగవంతుడా, లేకపోతే విష్ణువా కృష్ణుడా? ఎవరు? మళ్ళా ఇక్కడ సందేహాలు. వాటన్నిటికీ కూడా నివృత్తి శాస్త్రాల్లోనే ఉంది, సమాధానం శాస్త్రాల్లోనే ఉంది. పద్మపురాణంలో పార్వతీదేవి అడుగుతూ ఉంది పరమశివుణ్ణి, మీ అనుగ్రహం కోసం చాలా మంది తప్పిస్తూ ఉంటారు, మీరెప్పుడు ధ్యానమగ్నులై ఉంటారు, ఎవరి మీద మీ ధ్యానం స్వామి అంటే అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి సమాధానం చెప్తున్నారు. ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం. ఆరాధనలన్నింటిలోకి కూడా విష్ణు ఆరాధన చాలా పరమమైనటువంటిది. ఆ విష్ణువు మీద నేను ధ్యానంలో ఉన్నాను అన్నాడు. మరి బ్రహ్మ సంహితలో చెప్తున్నాడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం అంటున్నాడు బ్రహ్మ. అనాదిరాదిర్గోవింద, అన్నిటికీ కారణం ఆ గోవిందుడే అని చెప్పి బ్రహ్మ చెప్తూ ఉన్నాడు. గజేంద్ర మోక్షంలో ఆ యొక్క మకరి యొక్క నోటిలో తన యొక్క పాదం చిక్కుకొని ఉంటే గజేంద్రుడు 1000 సంవత్సరములు పోరాడి భగవంతుడు అనేవాడిని ఏమని సంబోధించాడంటే, కృష్ణ నారాయణ నన్ను వచ్చి కాపాడమని లేదు, అహో ఆదిమూలం, ఆదిమూలం ఎవరైతే వారు వచ్చి నన్ను కాపాడండి అయ్యా అన్నాడు. మరి ఆదిమూలం ఆ విష్ణువే కాబట్టి ఆ విష్ణువు నారాయణుడే వచ్చి కాపాడాడు. ఈ రకంగా శాస్త్రాల ద్వారా భగవంతుడిని తెలుసుకునేదానికి ప్రయత్నిస్తే ఎక్కడ కూడా సందేహాలకు తావులేదు. మనం స్పెక్యులేషన్స్, ఊహించుకునేదానికి. ఎవరో 4-5 అంధులు ఉన్నారంట, ఒక ఏనుగు కనిపించిందంట. ఒకడెళ్ళి పాదం పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు, ఒరే ఇది పెద్ద స్తంభమురా అన్నాడంట. ఒకడంట ఒక పైకి ఎక్కేసి చెవు పట్టుకున్నాడంట, అరే ఇది చాటరా అన్నాడంట. ఒకడెళ్ళిపోయి తోక పట్టుకున్నాడంట, ఒరే ఇది ఇంటికి రంగు వేసుకునే కుంచెరా అన్నాడంట. ఇంకొకడు తొండం పట్టుకున్నాడంట, ఒరే ఇదేదో పెద్ద పాములాగా ఉందిరా అన్నాడంట. దృష్టి ఉండేవాడు వచ్చి చెప్పాడు, ఒరే ఇవన్నీ కలిపితే ఏనుగనే ఒక జంతువుడు నాయన, మీరు అంధకారంలో ఉన్నారు, ఒక్కోడు చెప్తున్నాడని. సో ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులు భగవత్ తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే ఈ గుడ్డివాడు ఏనుగును వర్ణించినట్టు ఉంటుంది. అందుకని గురువు ద్వారా పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆధ్యాత్మిక చింతనలో ఎక్కడ కూడా సందేహానికి తావు లేదు. దీన్ని మీరు అర్థం చేసుకొని భగవాన్ అన్నటువంటి పదం కేవలం ఆ కృష్ణ భగవానుడికే అది వర్తిస్తుంది, ఎవరికి అన్యులకు దానిని ఉపయోగించరాదు అన్నటువంటి సత్యాన్ని ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీని యొక్క భాష్యము, కృష్ణుల వారి యొక్క వివరణ తరువాతి యొక్క శ్లోకంలో మీకు వివరించడం జరుగుతుంది. కృష్ణస్తు భగవాను స్వయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.